నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రముఖ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనామిక బిష్నోయ్ అంటే హత్యకు గురయ్యారు. ఎట్లా అంటే తన సొంత భర్త చేతిలోనే తనకి హత్యకు గురయ్యారు. అసలు ఎందుకు ఈ గొడవ అంటే అది కూడా ఏంటంటే తుపాకీతో కాల్ చేయడం జరిగింది. అది ఒక సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే అనామిక తన సొంత భర్తనే కాల్చి చంపడం, అది కూడా అంటే అతి దగ్గర నుంచి కాల్చడం జరిగింది. అది అంటే ఆ ఫుటేజ్ అంతా కూడా మనకి సీసీటీవీలో దొరికింది. అసలు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఎందుకు ఇట్లా అంటే ఆలోచన రహితంగా ఉంటున్నారు అసలు? అనామిక బిష్నోయ్ అంటే విష్ణోయ్, వాళ్ళ అటువైపు వీని బీలాగా అవును, అలా బిష్నోయ్. ఈమె లేడీస్ కార్నర్ షాప్ అని పెట్టేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. రకరకాల ఇవి హ్యాంగింగ్స్ కానీ, ఒక పుడకలు, జస్ట్ నగలు, డిఫరెంట్ డ్రెస్సెస్ ఇవన్నీ వేసుకొని వాటిని తనే వేసుకొని చూపిస్తా రీల్స్ బాగా పెట్టుకుంటుంది. ఆమె షాప్ కూడా బాగా ఫేమస్ అక్కడ ఆ పరిధిలో. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలామంది షాప్ ఎక్కడో ఉంటుంది మారుమూల గ్రామంలో, ఇన్స్టా వచ్చిన తర్వాత దాంట్లో ప్రదర్శిస్తే అవన్నీ ఇట్లా చూపించి 349, 449, 549 అని ఇంకా 10 కలర్స్ ఉన్నాయి చూడండి, ఇది పక్కన పెట్టేస్తుంది. మళ్ళీ ఇంకొకటి వస్తుంది, ఈ చీర ఒకటి మోడల్ చూపిస్తుంది, దీంట్లో ఇంకెన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి, రేట్ ఇంత. అట్లా సేల్ చేసుకుంటూ కాలం గడుపుతారు. అండ్ అట్లా సేల్ చేసుకునే ఒక సేల్స్ ఆవిడ బాగా ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, ఆ బ్లాక్ కలర్ వావ్, పింక్ వావ్ 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 అని ఆవిడ తెలుసు కదా అట్లా. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మన ముగ్ధ ఉందా, శశి వంగపల్లి. ఈవిడ కూడా స్టార్టింగ్ చిన్న చిన్న ముగ్ధాలే ఉండేవి, ఆ మాదాపూర్ దగ్గర ఒకటి, అక్కడ ఒకటి. తర్వాత అట్లా ఆన్లైన్ లో లైవ్ పెట్టేవాళ్ళు సాయంత్రం. ఒక చిన్న టీవీ యాంకర్ లో ఆర్టిస్టులను పిలిచి ఆ శారీ వాళ్ళ మీద ప్రదర్శించేసి దాని రేట్ ఇంత అని చెప్పేసి వాళ్ళ చేత అమ్మిపించేవాళ్ళు. సో ఇట్లా సమ్మర్ ఎవరికైనా సరే అట్లా ఫేమ్ అవుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ ఇన్స్టా వచ్చిన తర్వాత సమాజంలో చదువురాని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, పిచ్చోళ్ళు అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇప్పుడు బయట ఉంటే వీడికి ముక్కొంకర, మూతొంకర, కన్నొంకర, కాలొంకర అని ఎక్కిరించేవాళ్ళు ఇంతకుముందు. ఆ వెక్కిరింపులన్నీ కూడా వాడి ముక్కు వంకర ఉంటే వాడో సెలబ్రిటీ, మూతి వంకర ఉంటే ఇంకో సెలబ్రిటీ, కన్నొంకర కాలొంకర ఉంటే ఇంకో సెలబ్రిటీ. అంటే లైక్ సంథింగ్ దే ఆర్ అచీవింగ్. వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు, అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళ చేత వాళ్ళ ప్రోడక్ట్ పబ్లిసిటీ చేయించుకోవాలనుకుంటున్నారు. అండ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. కొంతమంది బిజినెస్కి ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. రకరకాల షూస్ అని చూపించడం, ఇంత రేట్ అని చెప్పడం, లేదా ఏదో ఒకటి కాదేది మార్కెటింగ్ అనర్హం. అట్లా ఈవిడ కూడా పాపం మంచిగా అమ్ముకుంటుంటే ఇవి చేసే రీల్స్ హస్బెండ్కి నచ్చేది కాదు. అంటే కనబడుతుంది, వీళ్ళ ఆవిడ ప్రపంచమంతా కనబడుతుంది. కామెంట్లు పెట్టేవాళ్ళు వాడికి ఏం నచ్చలేదంటే పాపం మహిరామ్ కామెంట్లు చూస్తున్నాడు. చాలామంది మన చేతుల్లో ఉండదు. మనం ఎందుకు కామెంట్ బాక్స్ ఓపెన్ పెడతామంటే రేట్ ఎంత, మీ అడ్రస్ చెప్పండి, మా నెంబర్ ఇది, మాకు పార్సల్ పంపండి అంటే వాళ్ళ నెంబర్లు వేస్తారు కొంతమంది. ఆ నెంబర్లు తీసుకొని వీళ్ళు వాట్సాప్లో హాయ్ పెట్టేసి అడ్రస్ కనుక్కొని చీరనో అడ్రస్తో ప్యాక్ చేసి నిర్ణీత అమౌంట్ పెట్టి ట్రాన్స్ఫర్లు గిన్ఫర్లు చేసుకొని అమ్ముకుంటారు. అట్లా మంచి బిజినెసే చేస్తుంది. చాలామంది నెంబర్లు ఇస్తున్నారు, బోల్డ్ మంది నెంబర్లు ఇస్తున్నారు. దాంట్లో కొంతమంది కామెంట్లు ఉంటాయి, నువ్వు చాలా బాగున్నావు, ఆ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా బాగున్నావు, నువ్వు ఆ డ్రెస్ లేకుండా కూడా చాలా బాగున్నావు, నువ్వు ఈ డ్రెస్ వేస్తే బాగున్నావు, అండ్ ఆ షేప్ల గురించి మాట్లాడడం ఉంటాయి. పిచ్చి పిచ్చి కామెంట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంకా బూతులు, నాకు నిన్నేదో చేయాలని ఉంది, నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అది, నువ్వు ఇది, ఆ కామెంట్స్ ఆఫ్ చేసుకో అని చెప్పడం. అసలు నువ్వు రీల్ చేయమాకు అని కూడా అనిపిస్తుంది. వాళ్ళ ఆవిడ్ని ఎవడెవడెవడో ఇన్ని రకాలుగా కామెంట్ చేస్తుంటే అతనికి వల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినట్టు. అండ్ ఆ కామెంట్లన్నీ అట్లాగే ఉన్నాయి. ఆమె షాప్ ఇక్కడే ఉంది, రోజు కుర్రాళ్ళు తిరుగుతూ ఉన్నారు షాప్ ముందు. మేడం మీరు కదా ఈ డ్రెస్ ఇట్లా చూపిస్తారు. మగవాళ్ళు కూడా వస్తున్నారు. ఎందుకు నీకంటే మా గర్ల్ ఫ్రెండ్ కోసం, మా అమ్మ కోసం, మా అక్క కోసం అని చెప్పుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. ఈవెన్ చూడడానికి వస్తున్నారు.
ఓకే. గోకడానికో గెలకడానికో ఏంటో వీడికి నచ్చట్లే ఆ విషయాలన్నీ. ఆమెను వద్దు మానేసే అని చెప్పింది. అరే ఇంత మంచి ఇన్కమ్ వస్తుంది ఎందుకు మానేయాలి, అవసరం ఏంటి అని చెప్పేసి అంటే వాడు అట్లా అంటున్నాడు వీటిలో అంటున్నాడు. నా కామెంట్లు పనిచేయి, కామెంట్లు పనిచేసి నాకు బిజినెస్ ఎట్లా అవుతుంది, నేను అమ్మి కూర్చుంటా, నాకు ఎవడు ఫోన్ చేస్తాడు, అట్లా నేను నా నెంబర్ పెట్టలేను కదా. నెక్స్ట్ ఇట్లాంటివే గొడవలు పూర్తిగా ఉండేసరికి పోకిరి విధవలు కూడా చాలామంది ఇట్లా లేడీస్ ఎవరైతే సేల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ నెంబర్స్ చాలా ఈజీగా దొరుకుతాయి కదా. ఇప్పుడే కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లు చేయండి అని వేసేస్తారు వాళ్ళు. దానికి వాళ్ళు వాట్సాప్లు చేసి ఆ డ్రెస్ బాగుంది అంటే ఊరికే విండో షాపింగ్, వాళ్ళతో కాసేపు చాట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎంత బాగుంది కానండి, దీంట్లో పింక్ కలర్ ఉంది చూడండి, లేదండి మా దగ్గర ఇదే ఉంది. పోనీ ఆ బార్డర్ ఏమన్నా ఇట్టి ఉంటుందా అంటే అది ఉండదని తెలుసు వీళ్ళకి, అంతే కదా. ఇప్పుడు ఈ డ్రెస్ అంతా బాగుంది, నాకు ఇదంతా నచ్చేసింది, ఓవరాల్గా బాగుంది. ఇక్కడ ఆ వర్క్ దాని బదులు జర్దోసి వర్క్ వస్తుందా, ఆ చెంకిల బదులు అద్దాలు ఉంటాయా, ముత్యాలు ఉంటాయా ఉండవుగా. వాడు తయారు చేసింది ఇది, నచ్చితే కొనుక్కో లేకపోతే పో, అంతేగాని నాకు ఇది కావాలి మళ్ళీ కూర్చుంటావు అక్కడే ఇదే తీసుకోండి మరి అంత నచ్చింది అంటున్నారు కదా, నాకు వద్దు ఈ డిజైన్ ఒకటి నాకు నచ్చలే, ఇదంతా బాగుంది, ఇక్కడ ఇట్లా చిన్న కట్ వచ్చింది నాకు అది నచ్చలే, అంత బాగుంది, ఏదో నచ్చలే, మరి అంటే ఏం చేస్తావు నచ్చకపోతే తీసుకోవద్దు అంత కూర్చుంటావు, కానీ నాకు ఇది కావాలనిపిస్తుంది అంటావు మళ్ళీ. ఇట్లాంటి జిడ్డు క్యాండిడేట్లని చాలామంది అమ్మాయిలు అనుభవిస్తున్నారు, బోల్డ్ అంతమంది. అండ్ అట్లా అంటే ఏదో రకంగా వాళ్ళని పలకరించాలి. అండ్ వీళ్ళు కూడా పాపం ఏంటి ఇన్స్టా వచ్చిన తర్వాత, మీషో లాంటి యాప్స్ వచ్చిన తర్వాత అమ్ముకోగలుగుతున్నారు, వాట్సాప్లలో బిజినెస్లు చేసుకోగలుగుతున్నారు. ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, అందరు అమ్మాయిలు అంటే వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ సర్కిల్ అందరిని అందులో యాడ్ చేస్తారు. మీషోలో వీళ్ళ స్టాక్ పెట్టి దాని ద్వారా వాళ్ళకి మెసేజ్ వెళ్ళేలాగా చేసి అమౌంట్ నిర్ణయిస్తారు. వాళ్ళని సెలెక్ట్ చేసుకోగానే రీసెల్లింగ్ అంటే ఎవరిదో ఇప్పుడు నువ్వు తయారు చేస్తావు, నేను దాన్ని రీసేల్ చేసుకోవచ్చు, అలాంటివి ఉన్నాయి. నేను నగలు తెచ్చి చూపించి వాట్సాప్లో డీపీలు పెడతాం రేట్లు వేసి అలా అమ్ముతున్నారు. ఇన్స్టా రీల్స్లో అమ్ముతున్నారు. బిజినెస్ వాళ్ళు ఏదో అంటే బతకడానికే ఏదో చేసుకునేది. ఇప్పుడు ఫ్రీగా అది క్లిక్ అయింది, ఆమె అందంగా ఉంది కాబట్టి అది క్లిక్ అయింది, అవునా. 1,10,000 మంది ఫాలోవర్లు తగిలారు. అండ్ అలాగే రోజు బిజినెస్ అవుతుంది, లక్షల్లో సంపాదిస్తుంది. ఇంతకుముందు వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండేది కాదు, వీడు సంపాదించింది కూడా చాలా తక్కువే. ఆమెకి ఇంకా పిల్లోడిని బాగా చూసుకోగలుగుతుంది, మంచి స్కూల్లో వేయాలన్న ఆలోచనలు ఉంటాయి, గోల్డ్ కొనుక్కోగలుగుతుంది, ఇంత మంచిగా బతకగలుగుతుంది. అండ్ ఇవన్నీ చూసేసరికి భర్తకి ఇక వాడు ఏమనుకున్నాడో రోజు గొడవ పెట్టేవాడు, వాట్ ఈస్ దిస్ అని ఫోన్లు ఎత్తేయడం, కెమెరాలు ఎత్తేయడం. ఆమె ఇట్లా స్టాండ్ పెట్టుకొని వీడియోలు చేస్తుంటే వచ్చి దాన్ని తన్నడం, ఈమె కొల్లుమండి ఇంకేదో చేయడం, ఒక్కొక్కసారి స్టాక్ అంతా తీసుకెళ్ళి బయటపడేయడం. ఇప్పుడు అంటే వాడు నచ్చలేదు మొగుడు, నువ్వు పడుండు అట్లా. ఇంకొకసారి అదేంటిది దాని మీద కర్రీ పడేయడం, అది ఆర్డర్ ఉందండి నేను ఇచ్చాను అంటే నార్మల్ 4 కొట్టి లోపల వేయడం. భరించింది సపరేట్గా ఉంటుంది ఆయనతో, వీడు నన్ను బిజినెస్ చేసుకొని ఇవ్వట్లేదని సపరేట్గా ఉంటుంది, కానీ షాప్ అక్కడే ఉంది కదా. ఆ 2 ఏళ్ళు బాగానే బతికింది. ఎట్లా ఈయనతో లేదు కాబట్టి ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోగలుగుతుంది, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకోగలుగుతుంది, ఇంకా డెవలప్ అయింది. అంటే ఈయన కొట్టినప్పుడు తిట్టినప్పుడే 20,000 30,000 ఉన్న సబ్స్క్రైబర్లు ఇప్పుడు 1,10,000కి వచ్చారు. వ్యాపారం బాగా సాగుతుంది, నెంబర్లు బాగా వెళ్తాయి. వీడు మళ్ళీ అవే మెసేజ్లు చూస్తూనే ఉన్నాడు. చూశాడు ఒకరోజు వచ్చేసి మాటలు లేవు ఏమీ లేవు, సడన్గా వచ్చి 4-5 రౌండ్లు టపటపటపట కాల్ చేశాడు, అంతే. ఆమె పాప అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది. అదేంటో ఓర్వలేనితనం. మరి వాడి రీజన్ ఏం వాడికుందో, వదిలేసావు కదా 2 ఏళ్ళు, మరి పోనీ ఇంకా నీకెందుకు, ఆమె ఎలా ఉంటే నీకెందుకు, వద్దనుకునే కదా విడిపోతాను. మళ్ళీ నీతో ఆమె ఇంకా ఎదిగేసరికి ఆ కుళ్ళు ఎందుకు, అంటే పురుష అహంకారం అనుకోవచ్చు. ఏ అహంకారమైనా అంటే ఇక్కడ పురుషుడు ఆడదు ఉందనే కాదు, మా 2 ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఇట్లా అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఏమున్నా మనకి ఇక్కడ పై అయినా చనిపోలా రియల్టర్ ఎదిగాడు, స్టార్టింగ్ ఆడిన గేమ్ ఆడినోడు అలాగే ఉన్నాడు. వాడితో పాటు వాడు కుళ్ళు పెరిగి ఈయన గోల్డ్ అవన్నీ చూసేసరికి ఈయన చంపేద్దాం అనుకోలా. మరి ఫ్రెండ్స్ అయినా అవుతాయి, 2 లేడీస్ ఉన్నా అవుతాయి, అవుతాయి, సంబంధం లేని అబ్బాయి అమ్మాయి అయినా అవుతాయి. సంథింగ్ దే యూస్ టు డూ దట్. బట్ ఇంకా
ఇక ఇట్లాంటివి ఏం చేసినా కూడా తగ్గవు. అయింది ఏదో అయిపోయింది, ప్రాణం పోయింది. ప్రముఖ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ కాబట్టి, అంటే రెగ్యులర్గా బట్టలు అవన్నీ అమ్ముకునేది, కొత్త వాచ్లు వస్తే ఇట్లా పెట్టుకొని చూపిస్తారు కొంతమంది. అంటే చూసే వాళ్ళకి ఆన్లైన్లో నువ్వు ఫీల్ అవ్వలేవు కదా, వాళ్ళు ఫీల్ అయ్యి చూపిస్తూ ఉంటే భలే ఉంది అనుకుంటారు. ఆమె చెయ్యికి మ్యాచ్ అయింది, అరే ఈమె సేమ్ మన వదినలాగే ఉంటుంది, ఆ వాచ్ నీకు కొనిస్తా, ఆమెకు సెట్ అయితే నీకు సెట్ అవుతుంది, ఇట్లా మాట్లాడుకుంటారు చాలా మంది. ఇలాంటివి ఉంటాయి, అందుకే వేసుకొని చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం చాలా మందికి ఇక్కడ ఈ హస్బెండ్ నేరస్తుడు, ఆమె చనిపోయిన ఆవిడ ఇంకేదో కాదు, మధ్యలో వీళ్ళు ఉంటారు కదా పోకిరి వేదవాళ్ళు ఆన్లైన్లో, వీళ్ళు బూతులు చాట్లు చేసేసరికి అటు వాళ్ళని కంట్రోల్ చేయలేక ఇటు వీళ్ళని కంట్రోల్ చేయక సహనం కోల్పోతారు కొంతమంది. ఇక దాంట్లో విచక్షణ కోల్పోయి ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ ఉంటారు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.